కలెక్టర్ గారికి మంత్రివర్గ రామనాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 సంవత్సరాల మీ దృష్టికి తీసుకురావాలని ఈ హౌసింగ్ స్కీమ్ సెంట్రల్ నుంచి తీసుకొచ్చినప్పుడు నెల్లూరు జిల్లా అంతటినీ కూడా ఒక యూనిట్ గా తీసుకుని రుణాభివృద్ధికి తీసుకురావడం జరిగింది సార్. రూరల్ గా ఆగిపోయింది, మెయిన్ విలేజ్ ని అర్బన్ లో కలిపారు. ఇప్పుడు ఆ హ్యామ్లెట్ ఏదైతే ఉందో రెవెన్యూ విలేజ్ మొత్తం ఎంటైర్ విలేజ్ మున్సిపాలిటీలో కలపలేదు. హ్యామ్లెట్ ఒకటి ఆగిపోయినది. ఇప్పుడు ఆ హ్యామ్లెట్ 150 రానందువల్ల రాలేదు. అట్లా 5 విలేజెస్ 150 ఆగిపోయినాయండి. దానివల్ల ఇప్పుడు గ్రామీణ కింద 1,80,000 రూపాయలు వచ్చే పరిస్థితి. దాదాపు అక్కడ 250 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంతా బీసీ ఎస్సీ కులస్తులు కాబట్టి ప్రధానంగా నివసించేటువంటి వాళ్ళు ఇప్పుడు అర్బన్ కింద లేనందువల్ల 1,80,000 రూపాయలు వాళ్ళకి వచ్చే పరిస్థితి. వాటిని కూడా 150 తీసుకుంటే 2.5 లక్షల రూపాయలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ 5 విలేజెస్ ని దయచేసి తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా కాకుండా ఎమ్మెల్యే గారు లెక్కిస్తే మా దాంట్లో మీటింగ్ అక్కడ పార్టీ పంపు చేస్తే దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. అదే మనం చేస్తాము, మన సైట్ నుంచి ప్రపోజల్ పంపిస్తాం. అంటే ఎమ్మెల్యే గారు లెక్కిస్తే మీటింగ్ లో మనం పెట్టేసి దాన్ని మనం క్లోజ్ చేస్తాం.